హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా తొలి ప్రోమో అయితే కాసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఇక వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆడియన్స్తో కాసేపు మాట్లాడి ఈ వారం ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారు అంటే ప్రజా భరణి, ప్రజా ఇమాన్యుయల్, ప్రజా సుమన్ శెట్టి అంటూ చెప్పడంతో మొత్తం మీద ప్రజలే బాగా ఆడారని అంటున్నారు కదా అంటే ఆడియన్స్ అందరూ కేకలు ఈలలతో చప్పుడు చేసి హైలైట్ ఆఫ్ ద సీజన్ ప్రజా ఇమాన్యుయల్, ప్రజా భరణి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నాగార్జున వెంటనే వైల్డ్ ఫైర్ చూపించే సమయం ఆసన్నమైంది అంటూ మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే హౌస్ మేట్స్ అందరినీ కూడా నాగార్జున ఉతికారేశారనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా ఇమాన్యుయల్ని నామినేషన్స్లోనికి రానివ్వకుండా చేస్తున్నారు హౌస్ మేట్స్. దీంతో ఈ వారం బిగ్ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ఇమాన్యుయల్ని నామినేషన్లోకి తీసుకువచ్చాడు. అయినప్పటికీ కూడా హౌస్ మేట్స్ అతి తెలివితో ఆలోచించి ఒక్క భరణి తప్ప మిగిలిన వారందరూ ఓటింగ్లో కెప్టెన్ అయిన ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలి అంటూ ఓటైతే వేశారు. ఆ విషయాన్ని తీస్తూ నాగార్జున మాట్లాడుతూ మీకందరికీ కొంచెమైనా బుర్ర ఉందా, బుద్ధి ఉపయోగించి ఆ రోజు ఓటు వేశారా, మిమ్మల్ని అందరినీ నామినేట్ చేసింది ఎందుకు, మొత్తం ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి రావాలి అనే కదా, కానీ మీరు మాత్రం మళ్ళీ అతి తెలివితో కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ రావాలి బిగ్ బాస్ అంటూ అందరూ కలిపి నామినేషన్స్ నుంచి ఇమాన్యుయల్ను మళ్ళీ సేవ్ చేశారు. ఇమాన్యుయల్ని సేవ్ చేయాలని బిగ్ బాస్కి తెలియదా, నామినేషన్స్లోకి ఎందుకు వేస్తాడు, మొదటగానే నువ్వు కెప్టెన్ కదా ఇమాన్యుయల్, నీకు ఇమ్యూనిటీ లభిస్తుంది అని చెప్తాడు కదా, ఆ మాత్రం బుర్ర పెట్టకుండా అందరూ ఇమ్యూనిటీ కావాలి అనేసి ఓట్లు ఉద్దేశారు. ఒక్క భరణి మాత్రమే ఇమాన్యుయల్కి ఓటింగ్ అంటే ఇమ్యూనిటీ అవసరం లేదు అనేసి ఓటైతే చేశాడు. మీ అందరినీ చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇంట్లో ఉన్న వారిలో భరణికి తప్ప ఎవరికి కొంచెం కూడా బుర్ర లేదని అనిపిస్తుంది. గత వారమే కదా ఇమాన్యుయల్ కూడా నా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో సార్, నిద్రపోతున్నారో ఏమో, నిద్రపోవద్దమ్మా, నేను త్వరలోనే నామినేషన్స్లోకి వస్తాను అని చెప్పింది. ఆ అవకాశాన్ని ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఇస్తే మీరు మాత్రం మళ్ళీ వెనక్కి లాగి తీసేసుకున్నారు. అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. అది ఏమిటి అంటే బిగ్ బాస్ ఒక రకంగా ఆలోచిస్తే ఇమాన్యుయల్కి అటువంటి వరం ఇస్తే మీరు మాత్రం ఆ వరాన్ని రివర్స్ గేర్లో ఆలోచించి తీసేశారు. ఎందుకంటే నామినేషన్స్లో లేకపోతే విన్నింగ్ రేస్లో ఇమాన్యుయల్ ఎలాగూ ఉండడులే, వచ్చిన వారమే వెళ్ళిపోతాడు అని భావించారో ఏమో, కానీ అందరూ మూకుమ్మడిగా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారంటేనే నాకెందుకో డౌట్ కొడుతుంది అంటూ నాగార్జున తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నాడు. మొత్తంగా హౌస్ మేట్స్పై ఈ రేంజ్లో నాగార్జున ఫైర్ అవ్వడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.